హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈ వీడియోలో ఈ మోడల్ లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో వివరంగా చూపిస్తా అండి. అండ్ కాకపోతే పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే హ్యాండ్స్ పింక్ కలర్ ఫ్రాక్కి లాంగ్ హ్యాండ్స్ ఉన్నాయి, దీనికి చిన్న హ్యాండ్స్ పెట్టి చూపిస్తానండి. బటన్ స్టిచ్ చేసుకోవడం అండ్ బాటమ్కి లైనింగ్ జాయిన్ చేసుకునే విధానం కూడా వివరంగా చూపిస్తానండి ఈ వీడియోలో. బెల్ట్ లేకుండా ఇందాక మీరు స్టార్టింగ్లో చూసినట్టు ఉంటుందండి. బెల్ట్ యూస్ చేస్తే లుక్ ఈ విధంగా ఉంటుంది. బెల్ట్ యూస్ చేస్తే ఇంకా కొంచెం రిచ్ లుక్ బాగుంటుంది. అండ్ బెల్ట్ అయితే నేను ఈ వీడియోలో చూపించట్లేదు. బెల్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేస్తే మీరు బెల్ట్ ఎలా చేయాలి అనే వీడియో చూడొచ్చు. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. నేను తీసుకున్న శారీ ఇదండి. పళ్ళు పౌటంచి ఈ విధంగా ఉంది. అండ్ మిగతా శారీ మొత్తం ఈక్వల్గా ఉందన్నమాట. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికి పైన బాడీకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ యూస్ అవుతుందండి. మీరు శారీ తీసుకోకపోతే విడిగా మెటీరియల్ అయితే ఫ్యాబ్రిక్ తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా టాప్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ సరిపడా ఫోల్డ్ చేసుకొని మెజర్మెంట్కి తీసుకున్న డ్రెస్ని రాంగ్ సైడ్ అనమాట, అంటే స్టిచ్చెస్ ఉన్న వైపు ఈ విధంగా షోల్డర్స్ దగ్గర పట్టుకొని హాఫ్కి ఫోల్డ్ చేసి నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ ఆది డ్రెస్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా అదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. మీరు ఒకవేళ బాడీ మెజర్మెంట్స్ యూస్ చేస్తే కనుక షోల్డర్ 7.5 ఉందండి. నెక్ డీప్ 4 ఇంచెస్ లెంత్ ఉంది. అండ్ ఆర్మ్ హోల్ షోల్డర్ లెంత్ ఎంతైతే ఉంటే ఆర్మ్ హోల్ కూడా అంతే ఉంటుంది, డీప్ అనేది. అండ్ దీనికి షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ అనేది మార్క్ చేశాను షోల్డర్ పైన. అండ్ సైడ్న ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు బాడీ లెంత్ ఫుల్ లెంత్ ఎంత ఉండాలి అనేది చెక్ చేసుకుందాం. నెక్ వైపున షోల్డర్ దగ్గర ఫుల్ లెంత్ 14 ఇంచెస్ ఉందండి. నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. 14.5 ఇంచెస్ ఉంది, బట్ నేను ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టాను. అండ్ ఆర్మ్ హోల్ లో అనేది దీనికి ఆల్రెడీ ఉందండి. ఆర్మ్ హోల్ లో లేకపోతే కనుక ఆర్మ్ హోల్ లో అనేది పెట్టుకోవాలి. అండ్ ఫ్రంట్ సైడ్ నెక్ కొంచెం పైకి పెడుతున్నాను. ఈ టైప్ ఆఫ్ డిజైన్కి నేను ఈ విధంగా కొంచెం పైకి మార్చేసాను. మీరు టేప్తో కనుక మార్కింగ్ చెక్ చేసుకుంటే అది ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టాను అనమాట. అంటే 3.5 ఇంచెస్ లెంత్, మెయిన్ నెక్ మెజర్మెంట్ 3.5 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్ పార్ట్కి సరిపడా హాఫ్కి ఫోల్డ్ చేసి దానిపైన ఫ్రంట్ సైడ్ మనం కట్ చేసుకున్న పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని నెక్, షోల్డర్ మొత్తం యాజ్ టీజ్గా మార్కింగ్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కి నెక్, ఆర్మ్ హోల్ డిఫరెన్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ పార్ట్కి ఆర్మ్ హోల్ లో ఉండదు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ పార్ట్కి నేను హోల్ అనేది పెడుతున్నాను అనమాట నెక్కి. సో ఈ విధంగా మార్చేసాను కదా. మనకి ఆర్మ్ హోల్ లెంత్ అనమాట పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనమాట. షోల్డర్ స్టిచ్చింగ్ ఖర్చు కోసం తీసేసిన తర్వాత ఇది మెయిన్ లూజ్ ఇక్కడ దాకా అనమాట. పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ వదిలేసేసి ఈ విధంగా ఆర్మ్ హోల్ లో ఉన్న దగ్గర లో ఒకటి తీసేసి నేను మార్కింగ్ చేశాను అండి షోల్డర్ దగ్గర. అండ్ మిగతాది మొత్తం కింద జాయింట్ అనేది ఈక్వల్గానే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మెయిన్ మెజర్మెంట్ దగ్గర ఆర్మ్ హోల్ ఉండదు. మెయిన్ మెజర్మెంట్ అంటే మనం డ్రెస్కి ఫిట్టింగ్ పెట్టుకునేటప్పుడు చెక్ చేసుకుంటాం కదండి ఖర్చుల దాకా. సో అది మెయిన్ మెజర్మెంట్. ఇక్కడ షోల్డర్ లైన్ నుంచి షోల్డర్ మెయిన్ మెజర్మెంట్ నుంచి ఇంక్లూడింగ్ ఖర్చులతో కలిపి ఉందండి షోల్డర్. అక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ గీసి ఒక 1.5 ఇంచెస్ కిందకి నెక్ అనేది ఈ విధంగా పైకి లైట్గా బోట్ నెక్ లాగా మార్కింగ్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనమాట. ఈ విధంగా వేలు పట్టేంత ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ హోల్ కోసం. ఈ విధంగా అంటే మీరు అక్కడ నేను ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చాను అనమాట మెయిన్ నెక్కి దీనికి. ఇది స్టిచ్చింగ్ వేసేటప్పుడు కలిసిపోతుందండి ఈ విధంగా అనమాట. కలిసిపోయినప్పుడు నీట్గా వస్తుందన్నమాట. మీకు ఈ విధంగా షేప్ గీయడం రాకపోతే మెయిన్ మెజర్మెంట్లో నుంచి ఖచ్చితంగా మిడిల్కి 4 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టి
ఈ విధంగా పైన ఒక స్ట్రైట్గా లైన్, కింద కూడా వీ షేప్లో ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేయడం వల్ల కొత్తగా ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా హోల్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అండ్ అలాగే ఈ మధ్యలో నేను కట్ పెట్టేస్తున్నానండి, ఎందుకంటే ఇది ఓపెనే ఉంటుంది. ఉక్స్ కాజా లేదు అంటే థ్రెడ్స్ కట్టుకుంటే మీకు కంఫర్టబుల్గా నెక్ అనేది డ్రెస్ వేసుకునేటప్పుడు కంఫర్టబుల్గా ఉండడం కోసం ఈ విధంగా బ్యాక్ సైడ్ హోల్ పెట్టేసి చిన్న కట్ లాగా పెట్టాను. ఫ్రంట్ సైడ్ కూడా నెక్ పైకే ఉంది కాబట్టి. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, పైన కట్ కోసం అనమాట. పైన ఇది దగ్గర 5 ఇంచెస్ అలా పెట్టానండి నేను లెంత్ అనేది, మెయిన్ షోల్డర్ మెజర్మెంట్ నుంచి. అంటే మనం షోల్డర్ పైన ఖర్చు కొంచెం కదా, ఆ ఖర్చు తీసేసి మెయిన్ లెంత్ దగ్గర నుంచి 5 ఇంచెస్. అంటే నేను ఈ పీసెస్ ఎక్స్ట్రాస్తో కలిపి 6 ఇంచెస్ పైన పార్ట్ కోసం తీసుకున్నాను, అంటే ఫ్రంట్ సైడ్ పార్ట్ డిజైన్ పార్ట్కి. అండ్ మిగిలిన యాక్సెస్ మొత్తం ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టుకొని 6 ఇంచెస్కి మినహాయింపు ఎంత ఉందో అంత తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ పైన ఎక్కువ ఖర్చు పెట్టుకున్నానండి, ఎందుకంటే ఇది నేను కొంచెం డిఫరెంట్గా జాయిన్ చేద్దాము అనుకుంటున్నాను లైనింగ్కి సపరేట్గా అనమాట. ఎందుకు అంటే ఓల్డ్ పట్టు శారీ నాకు పిగిలిపోతుంది అన్నట్టు అనిపించింది ఫ్యాబ్రిక్. సో అందుకే ఈ విధంగా ఈ టైప్లో నేను జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసేటప్పుడు చూపిస్తాను. అండ్ ఈ విధంగా అనమాట పైన బాడీ పార్ట్కి 6 ఇంచెస్, అంటే పైన ఫ్రంట్ సైడ్ పార్ట్కి డిజైన్ పార్ట్ కోసం 6 ఇంచెస్ లెంత్ ఇంక్లూడింగ్, కింద మీకు బాడీ లెంత్ ఎంత ఉంటే ఇక 6 ఇంచెస్కి మినహాయింపు ఈ విధంగా చెక్ చేసుకొని తీసుకోవాలి. పైన మనం తీసుకున్న ఫ్యాబ్రిక్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండాలి. అండ్ అలాగే కింద బాటమ్ పార్ట్ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అండి. నేను నెక్ షేప్ జస్ట్ నార్మల్గా కట్ చేశాను, ఏం ఎక్కువ కట్ చేయలేదు, ఎక్స్ట్రాస్ ఉంచుకొని బ్యాక్ సైడ్ పార్ట్కి కట్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా. అండ్ కింద బాటమ్ పార్ట్కి మిగిలిన శారీ మొత్తం పెట్టేస్తున్నాను. ఇది 4 మీటర్స్ అలా ఉందండి, 4 మీటర్స్ ఫ్యాబ్రిక్. అండ్ లైనింగ్ కూడా అంతే 4 మీటర్స్ పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కోసం 2 హ్యాండ్స్కి ఒకేసారి మెటీరియల్ కట్ చేసుకున్నాను అనమాట, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 లేయర్స్ ఉందండి, ఇది 2 హ్యాండ్స్కి కలిపి ఒకేసారి తీస్తున్నాను. అండ్ మనకి కావాల్సిన మెయిన్ లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎప్పుడైనా. హ్యాండ్స్కి కింద ఫోల్డింగ్ కోసం అండ్ అలాగే పైన ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ ఇక్కడ పైన షోల్డర్ జాయింట్ చేసే దగ్గర అనమాట, పైన ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసే దగ్గర నుంచి మనకి హ్యాండ్ లూజ్, అంటే మనం స్టిచ్చెస్ వేస్తాం కదా, ఆ స్టిచ్చెస్ వేసేంత లూజ్ ఇక్కడ నాకు 7.5 ఇంచెస్ స్టిచ్చెస్ వేసే లూజ్ ఉంది. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ హ్యాండ్ లో అనమాట, 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను 1.5 పెట్టాను, ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్, బాగా షార్ట్ హ్యాండ్స్. సో 1.5 ఇంచే పెట్టాను. హ్యాండ్లో 1.5 ఇంచెస్ ఈ విధంగా తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా షేప్ అనేది మార్చేసుకోవాలండి. అండ్ ఇక్కడ 1.5 ఇంచెస్ షోల్డర్ జాయిన్ చేసే దగ్గర నుంచి 1.5 ఇంచెస్ ఈ విధంగా మార్చేసి ఆర్మ్ హోల్లో ఫ్రంట్ సైడ్ హ్యాండ్లో అనమాట, ఆర్మ్ హోల్లో కాదు సారీ, హ్యాండ్లో ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే, అంటే హ్యాండ్స్ మనకి డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చేదానికి మాత్రమే హ్యాండ్లో అనేది ఉంటుంది. అది కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను అండి, ఇప్పుడు కట్ చేయట్లేదు. అండ్ బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ ఇది రాంగ్ సైడ్, ఇది మంచి వైపు అనమాట. మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టి చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలండి. ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడం కోసం నేను సేఫ్టీ పిన్స్ ఇలా నెక్ చుట్టూరు పెట్టేసి, నెక్ చుట్టూరు మీకు వేలుతో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా నెక్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ సేఫ్టీ పిన్స్ పెట్టి చుట్టూరు ఒక స్టిచ్ వేసానండి, చూస్తున్నారు కదా అక్కడ స్టిచ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేస్తున్నాను స్టిచ్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా. జస్ట్ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని మంచి వైపుని జాయిన్ చేసేసి రివర్స్ చేస్తున్నాను అంతే అండి ఈ విధంగా. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో పెడితే నేను రిప్లై ఇస్తాను అండి, లేదు అంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇస్తాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ మొత్తం నేను హోల్ని మొత్తాన్ని తీసేసి సేఫ్టీ పిన్స్ తీసేసి నెక్ దగ్గర చిన్నగా కట్స్ అనేది పెట్టుకోవాలి చుట్టూరు. ఈ నెక్ దగ్గర చిన్న కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్ మీరు ఏ షేప్ పెట్టినా సరే నెక్ నీట్గా రావాలి అంటే కనుక
కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను నెక్ షేప్కి కూడా సేమ్ ఇంతే చిన్న చిన్న కట్స్ పెట్టేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. వీడియోస్ ఎవరికైనా యూస్ అవుతాయి అనుకుంటే వీడియోస్ని షేర్ చేయండి. బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తం కుట్టడం కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని మొత్తాన్ని కట్స్ పెట్టిన తర్వాత ఈ విధంగా రివర్స్ చేసి పైన నెక్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే నెక్ నీట్గా ఉండడం కోసం పైన చుట్టూరు ఒక స్టిచ్ వేసుకోవాలండి. అండ్ ఇక్కడ రివర్స్ చేస్తున్నాను అనమాట. పైన డిజైన్ ఉంది కదా నెక్ దగ్గర, సో ఈ విధంగా రివర్స్ చేసేసి పైన చుట్టూరు ఒక స్టిచ్ వేసుకోవాలి. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఆమ్ హోల్స్ ఎలా అయితే ఉన్నాయో ఆమ్ హోల్ యాస్టీస్గా అలాగే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేస్తున్నాను అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ సైడ్ పార్ట్కి 2 పార్ట్స్ అనమాట. అంటే ఫ్రంట్ సైడ్ డిజైన్ ఉంది కదండి, సో ఈ విధంగా కింద ఉన్న పార్ట్కి బాడీకి చెస్ట్కి కింద ఉన్న పార్ట్కి నెక్ దగ్గర పార్ట్ కాకుండా కింద ఉన్న పార్ట్కి కరెక్ట్గా మిడిల్ చెక్ చేసుకున్నాను. అండ్ ఈ పైన పార్ట్కి నేను కుదిరితే సైన్ ఒక క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తానండి. ఇక్కడ పైన మనం జాయిన్ చేసే పీస్కి ఒక పీస్ అనేది మంచి వైపున జాయిన్ చేసి రివర్స్ తిప్పాను అనమాట. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండే ఒక పీస్ని జాయిన్ చేసి రివర్స్ తిప్పాను. సారీ అండి, ఆ క్లిప్పింగ్ ఒక్కటి మిస్ అయిపోయింది. జస్ట్ మంచి వైపున ముక్క కట్టుకొని రివర్స్ తిప్పి ఈ విధంగా, అది కూడా ఎందుకంటే అంచు నీట్గా రావడం కోసం అనమాట. కింద ఉండే పార్ట్ పైన డిజైన్ ఉండే పార్ట్ ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసి అంచు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అని చెప్పా కదా, అంటే ఒక ముక్క కట్టి రివర్స్ చేశాను. ఆ విధంగా ముక్క కట్టి రివర్స్ చేసి ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టి పైన కుట్టు అనేది వేస్తున్నా. అండ్ మళ్ళీ మనం లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా పైన కుట్టు ఇంకొకటి డబల్ స్టిచ్ అనేది వస్తుంది. కానీ స్టిచ్ అస్సలు కనిపించదండి, ఎందుకంటే సేమ్ దారం యూజ్ చేస్తే స్టిచ్ అనేది అస్సలు ఎక్కువగా అంత బాగా నాకైతే కనిపించలేదు. ఈ విధంగా ఎందుకు జాయిన్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ చాలా డెలికేటెడ్గా ఉంది, గట్టిగా లాగితే పిగులుతుందేమో అనిపించింది. సో ఫ్యాబ్రిక్ స్ట్రాంగ్గా ఉండడం కోసం ఈ విధంగా జాయిన్ చేసి లైనింగ్కి జాయిన్ చేసుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అంత ఈజీగా ఊడిపోదు. ఈ లోపల చూసారు కదా, పైన పాటికి నేను లైనింగ్ పీస్ ఒక 1 ఇంచ్ వెడల్పు అండ్ పైన ఎంత బార్ అయితే ఉందో అంత బార్ ఒకటి జాయిన్ చేశాను అని చెప్పాను కదా, సో అది పైన యాడ్ చేస్తా అండి సైన్ నేను మీకు ఎలా యాడ్ చేశాను అనేది. అండ్ ఇక్కడ ఒక పార్ట్కి ఇంకొక పార్ట్ అనమాట. ఈ విధంగా ఇక్కడ నేను నెక్ దగ్గర నుంచి కరెక్ట్గా 3 ఇంచెస్, షోల్డర్ దగ్గర నుంచి చూస్తే మీకు 5 ఇంచెస్ అలా ఉంటుందండి. నెక్ దగ్గర నుంచి కరెక్ట్గా 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా అనమాట ఆమ్ హోల్కి కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా నెక్ దగ్గర లైన్ని ఇక స్ట్రైట్గా నేను మార్క్ చేసుకున్నాను. నెక్ దగ్గర 3.2 ఇంచెస్ ఉంది. ఆ లైన్తో స్కేల్ యూస్ చేసి మీరు ఇక స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్చేసిన దాన్ని మనం జాయింట్ చేసుకున్న ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన ఇక్కడ మీకు జాయింట్ చేసిన దగ్గర వేలుతో టచ్ చేస్తే తగులుతుందండి. నాకు వేలుతో టచ్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఇక్కడ జాయిన్ చేసాం కదా, కొంచెం మొద్దుగా ఉంటుంది, ఎందుకంటే దానికి లైనింగ్ పీస్ కూడా జాయిన్ చేశాను కదా, సో అందుకని చెప్పేసి కొంచెం మొద్దుగా ఉందన్నమాట. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇక్కడ మీకు చాక్ పీస్తో మార్కింగ్ కనిపిస్తుంది కదా, అది కరెక్ట్ మెజర్మెంట్. నెక్ దగ్గర నుంచి 3 ఇంచెస్ డౌన్ పెట్టి ఈ విధంగా నేను మార్క్ చేసుకున్నా. కరెక్ట్గా చాక్ పీస్తో మార్క్ చేసాం కదా మనం, అదే లైన్ పైన కింద మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా మనం 2 జాయిన్ చేసిన పార్ట్ కరెక్ట్గా వచ్చే విధంగా చూస్తున్నాను అనమాట. ఎందుకు ఈ విధంగా చేస్తున్నా అంటే ఫ్యాబ్రిక్ స్ట్రాంగ్గా ఉండడం కోసం నేను ఈ మెథడ్లో వేస్తున్నాను. అండ్ చూసారు కదా, కరెక్ట్గా మనకి లైన్ చాక్ పీస్ మార్కింగ్ గీసిన దానిపైన స్టిచ్ అనేది వచ్చింది. వేలుతో టచ్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తుందండి, ఈజీ మెథడే, కంగారు ఏం లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అండ్ ఇవి లోపల పక్క ఉండిపోతే అవుట్ సైడ్ మాత్రం నీట్గా ఉంటుంది, అంటే లోపల పక్క బయట పక్క 2 నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ దగ్గర వేలుతో చూపిస్తున్నట్టుగా పైన ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ వేస్తున్నా అండి. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అందరికీ అర్థం అవుతుంది అనుకున్నా, ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ కొంచెం రివైండ్ చేసుకొని చూడండి.
కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను 2 ఇంచెస్ వెడల్పున్న ఒక పీస్ థ్రెడ్ పైపింగ్ కోసం అని తీసుకున్నాను. అండ్ దీనికి చివర అంచులు మొత్తం కుట్టేసి ఇక్కడ వేలుతో చూపిస్తున్నట్టు నెక్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసానండి. స్టిచ్ చేసేసి నెక్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెడుతున్నాను. చిన్న చిన్న కట్స్ ఈ విధంగా పెట్టి థ్రెడ్ని ఇక్కడ అనమాట కరెక్ట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి స్టిచ్ వచ్చిన దగ్గర పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం ఆ విధంగా రాంగ్ సైడ్ వెళ్ళేలా పెట్టేసి మిడిల్లో కరెక్ట్గా థ్రెడ్ ఉండేలాగే పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే థ్రెడ్ పైపింగ్ అనేది థ్రెడ్ ఎంత సన్నగా అయితే ఉందో అంత సన్నగా సమానంగా నెక్ చుట్టూరు ఈవెన్గా ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వస్తుంది. ఈ విధంగా అనమాట. మామూలుగా ముక్క కట్టి రివర్స్ చేసుకోవచ్చు. నేను దీనికి ఫ్రంట్ సైడ్ పార్ట్కి పోట్లీ బటన్స్ పెడదాం అనుకున్నాను. ఆల్రెడీ చేశాను కూడా అండి. కాకపోతే ఫ్యాబ్రిక్ డెలికేటెడ్గా ఉంది, పోట్లీ బటన్స్ ఏమైనా పెట్టినా కూడా పిగిలిపోయే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఈ ప్యాటర్న్ వేసాను అనమాట. ఈ ప్యాటర్న్ వేయడం వల్ల డెలికేటెడ్గా ఉన్న క్లాత్స్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే ఎక్కువ స్ట్రాంగ్నెస్ వస్తుందన్నమాట వీటికి. లైనింగ్కి జాయిన్ చేస్తున్న దాన్ని నేను కట్ చేయలేదండి. అండ్ లైనింగ్ పీస్ని ఈ విధంగా అనమాట ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసాను. చుట్టూరు అవుట్లైన్ స్టిచ్ అనేది వేసుకొని ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న నెక్ దగ్గర థ్రెడ్ పైపింగ్ వేసిందని చేతి పని చేసుకోవాలి. ఇక్కడ బటన్స్ అనేది నేను లాస్ట్లో పెడతా అండి మొత్తం కంప్లీట్ అయిపోయాక. ఇక్కడ ఒక పార్ట్ పైన ఇంకొక పార్ట్ అనమాట. ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ అయినా, లేదు అంటే ఇలా నెక్ డిఫరెంట్గా ఉంది కదా, సో బ్యాక్ సైడ్ ఏమో ఫుల్ బోట్ వచ్చేసింది, ఫ్రంట్ సైడ్ కూడా బోటే కానివ్వండి కొంచెం షేప్ డౌన్ ఉంది, బ్యాక్ సైడ్ మాత్రం అది ఫుల్ బోట్ విత్ హోల్ అనమాట. సో ఈ విధంగా వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ కింద పెట్టి ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసేసి స్టిచ్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. 2 షోల్డర్స్ ఇదే విధంగా జాయిన్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే తీసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ ఈ విధంగా పెట్టి అవుట్లైన్ మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చివర్లు 2 హ్యాండ్స్ కింద అని నేను చివర మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఇక్కడ పైన ఉన్న ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ నేను దీనికి అంచు, శారీకి 2 వైపులా అంచు వచ్చింది కదా, పై వైపునున్న అంచుని నేను తీసాను, సపరేట్ చేశాను. శారీకి కింద వైపున్న అంచు మాత్రమే ఉంచాను, ఎందుకంటే దీనికి బోటమ్ ఫ్రిల్స్ వస్తుంది కాబట్టి పైన వైపున అంచు అవసరం లేదు. సో హ్యాండ్కి సరిపడా అంచు తీసుకొని కింద ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ కింద స్టిచ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసి అంచుని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసా. పైన కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద స్టిచ్ చేసిన తర్వాత పైన స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అంచుని ఈ విధంగా జాయిన్ చేస్తానండి. హ్యాండ్ షేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉందో అలా ఈ విధంగా తీసాను. హ్యాండ్లో ఇప్పుడు పెట్టుకుందాం, అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ అనమాట, బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ వచ్చే సైడ్ ఒక 1.5 ఇంచ్ దగ్గర వదిలేసి హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో, అంటే లూజ్ స్టిచ్చెస్ మనం ఎక్కడి దాకా వేసుకుంటామో ఆ లూజ్ ఎంతవరకు ఉందో చూసుకొని చిన్నగా హ్యాండ్ లో అనేది పెట్టుకోవాలి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది, 1/2 ఇంచ్ ఆర్ 3 పాయింట్స్ ఇలా సరిపోతుంది అనమాట హ్యాండ్ లో అనేది. ఇక్కడ నేను చిన్న చేతిలో పెడుతున్నాను కాబట్టి కొంచెమే పెట్టానండి. హ్యాండ్ లెంత్ అనేది చాలా చిన్నగా ఉంది, 4 ఇంచెస్ ఆర్ 4.5 ఇంచెస్ అలానే ఉంటుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్ చేసుకొని హ్యాండ్ మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను నేను హ్యాండ్స్ని. వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 హ్యాండ్స్ని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మెథడ్స్ అనేది ఈ ఫ్యాబ్రిక్ కాదండి, ఏ ఫ్యాబ్రిక్ అయినా మీరు జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ వల్ల అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం డెలికేటెడ్గా అంటే చిరిగిపోయేలాగా పిగిలిపోయేలాగా ఉన్నా కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ వల్ల దానికి స్ట్రాంగ్నెస్ అనేది వస్తుందన్నమాట కొంచెం. ఈ హ్యాండ్ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో ఇంకో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫిట్టింగ్ పెట్టానండి. ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా ఫ్యాబ్రిక్కి మధ్య తెలుస్తుంది. నేను మధ్యకి సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాను, మీరు చాక్ పీస్తో అయినా మార్క్ చేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి.
అండ్ చెస్ట్ నడుం లూజ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీకు మెజర్మెంట్స్ తెలిస్తే ఓకే అండి, మెజర్మెంట్స్ తెలియకపోతే ఆది డ్రెస్ కూడా ఇదే విధంగా చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అండ్ ఫుల్ లెంత్ అనమాట. హ్యాండ్ లూజ్ పెట్టిన దగ్గర నుంచి ఆర్మ్ హోల్ మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి హ్యాండ్ లూజ్కి పైన స్టిచ్ కలిపేశాను. ఇక్కడ నెక్ ఉన్న వైపు దగ్గర మాత్రమే పట్టుకొని తీసుకోవాలి, ఎందుకంటే మనకి షోల్డర్ డౌన్ ఉంటుంది కదా ఆర్మ్ హోల్ ఉన్న వైపు, సో అందుకని నెక్ ఉన్న సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ కింద బోటమ్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు స్టిచ్చెస్ అనేది ఓడ తీసేయాలండి. చూసారు కదా, నేను మెయిన్ లెంత్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను. అండ్ 2 వైపులా చివర్లు ఓపెన్ చేశాను అనమాట. ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు ఓపెన్ చేశా. ఈ విధంగా టాప్ని రివర్స్ చేసేసుకున్నాను. ఇది మంచి వైపు, ఇది కింద బాటమ్ పార్ట్ అనమాట. బాటమ్ పార్ట్ మీకు ఎన్ని మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటే దాంట్లో హాఫ్ అనమాట. ఇప్పుడు నాకు 4 మీటర్స్ ఉంది, 2 మీటర్ ఫ్యాబ్రిక్ ఏమో ఫ్రంట్ సైడ్కి, 2 మీటర్ ఫ్యాబ్రిక్ ఏమో బ్యాక్ సైడ్కి పెడుతున్నాను. సో సపరేట్ చేస్తాను. శారీ మొత్తం ఏకండిగా ఉంటుంది కదా, అంటే మొత్తం ఈక్వల్గా ఉంటుంది కదా, సో దాన్ని సపరేట్ చేసేసుకున్నాను. పైన బాడీ పార్ట్కి ఇక్కడ దాకా స్టిచ్చెస్ వచ్చాయండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసి అక్కడి నుంచి నేను ఫ్రిల్స్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఫ్రిల్స్కి ఎక్కువ ఖర్చు పెట్టలేదు, నార్మల్గానే పెట్టాను. అండ్ ఖర్చు కూడా ఇది ఎందుకు పెట్టాను అంటే ఇది వేరే వాళ్ళ డ్రెస్, సో అంటే మెజర్మెంట్ కరెక్ట్గా లేదు, సో అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా అనేది నేను ఎక్కువ ఖర్చు అనేది పెట్టాను. ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టాను. ఈ విధంగా మంచి వైపు కింద పైన బాడీ పార్ట్ మంచి వైపు, కింద బాటమ్ పార్ట్ మంచి వైపు ఈ విధంగా పెట్టి కుచ్చులు పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఎలా జాయిన్ చేయాలో చూపిస్తానండి. అండ్ ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ ఒక్కసారి రివైండ్ చేసుకొని చూడండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవుతుందో లేదో అన్న డౌట్తో ఒక్కసారి స్లోగా రివైండ్ చేసుకొని చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. ఈ విధంగా 2 వైపులా ఫ్రిల్స్ ఇదే విధంగా పెట్టుకోవాలి. నేను ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ పెట్టాను. దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా కింద బాటమ్ పార్ట్ మనం ఎలా అయితే కుచ్చులు పెట్టామో లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా అలాగే కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్కి కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదు, ఎందుకంటే అంచు వచ్చింది కాబట్టి. దీన్ని ఇప్పుడు రివర్స్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు కదా, పైన కొన్ని టైప్ ఆఫ్ సారీస్ అంటే నడుం దగ్గర కొంచెం లావుగా కనిపిస్తాయి అనమాట ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల. చాలామంది అడిగారు కూడా. సో అలా లావుగా కనిపించేటప్పుడు ఈ విధంగా అనమాట ఖర్చు మొత్తాన్ని పైన బాడీ ఉన్న వైపుకి పెట్టేశాను నేను. ఖర్చు మొత్తాన్ని ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా పైన బాడీ వైపుకి పెట్టేసి పైన కుట్ట అనేది వేస్తున్నాను. పైన కుట్ట అనేది అంత బాగా కనిపించదని మీరు సేమ్ థ్రెడ్ యూస్ చేస్తే ఈ విధంగా బారు మొత్తం సైడ్స్ 2 జాయింట్ చేయకముందే, అంటే కింద మొత్తం జాయింట్ చేయకముందే ఈ విధంగా, అంటే 2 సైడ్లు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేయకముందే ఇలా వేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా పీస్ నేను జాయిన్ చేసేసి ఫ్రిల్స్ పెట్టేసుకొని డ్రెస్ మొత్తాన్ని రివర్స్ చేసేసాను. ఆల్రెడీ ఫిట్టింగ్ పెట్టి స్టిచ్చెస్ వేసుకున్నాం కదండి, చివరిలో ఒక 1 ఇంచ్ మాత్రమే చేయలేదు. సో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనమాట, లైనింగ్ ఫ్యాబ్రిక్స్ కాకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 సైడ్కి జరిపేసి నడుం పార్ట్ మనం జాయిన్ చేసాం కదా కింద బాటము, ఆ బాటమ్ ఒక్కదాన్ని నడుం పార్ట్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ వదిలేసి కింద బాటమ్ పార్ట్ స్ట్రైట్గా 2 వైపులా, ఒకవైపు నేను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి, రెండో వైపు కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 5 ఇంచెస్ డిస్టెన్స్ అనేది వదిలేసుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నా. ఆ 5 ఇంచెస్ ఎందుకు వదిలేయమని చెప్తున్నాను అంటే అక్కడ దాకా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి ఉంటుందండి. 5 ఇంచెస్ తర్వాత నుంచి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ అయిపోతుంది అనమాట, 2 విడివిడిగా ఉంటాయి. సో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసాం. ఇప్పుడు పైన మనం 1 ఇంచ్ వరకు స్టిచ్చెస్ తీసేసుకున్నాం కదా కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేయడానికి. సో ఆ స్టిచ్చెస్ అనేది కలుపుకుంటూ వేసుకోవాలి, ఇంక్లూడింగ్ 5 ఇంచెస్. కింద మెయిన్ ఫ్యాబ్రిక్కి 5 ఇంచెస్ వదిలిపెట్టాం కదా, విత్ ఇప్పుడు లైనింగ్తో ఒక 5.5 ఇంచెస్ దాకా కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. 5.5 ఇంచెస్ తర్వాత నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్కి జరిపేసి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్కే ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా
ఫస్టే ఫిట్టింగ్ పెట్టేసి మెయిన్ లెంత్ ఎందుకు కట్ చేశాను అంటే ఫిట్టింగ్ పెట్టిన తర్వాత అయితే కరెక్ట్ మెజర్మెంట్ తెలుస్తుందండి లెంత్ది, ఎక్కువ తక్కువ లేకుండా. అండ్ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, కరెక్ట్ నడుం లెంత్ నుంచి ఈ విధంగా సైడ్కి అనమాట స్లోగా కొంచెం క్రాస్గా సైడ్కి తీసుకొని 5.5 ఇంచెస్ దాకా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ స్టిచ్ చేసి 5.5 ఇంచెస్ తర్వాత నుంచి కొంచెం సైడ్ చేసేసాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకా పక్కకు పెట్టేసి అంటే కొంచెం లైట్గా సైడ్ చేసేసుకుంటూ ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రాన్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. రెండు వైపులా ఇంత అండి. ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్నే జాయిన్ చేసుకొని సైడ్స్ రెండు జాయిన్ చేసిన తర్వాత కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ని. మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే స్టిచ్ చేయట్లేదు, ఎందుకంటే దానికి అంచు వచ్చింది కాబట్టి నేనేం స్టిచ్ వేయట్లేదు. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ బటన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను పోట్లీ బటన్స్ పెట్టలేదు. మీరు డ్రెస్కి చూసారు కదా, ఫ్రంట్ సైడ్ బటన్స్ అనేది ఉన్నాయి. నార్మల్ షర్ట్ గుండీలు అనమాట, షర్ట్ గుండీలు అండ్ సూది దారం ఫ్యాబ్రిక్. అంటే మనకి డ్రెస్ కలర్ ఏదైతే ఉందో, అంటే పైన పెట్టాను చూసారా, బాడీ పార్ట్కి నెక్ దగ్గర ఒక కలర్ పెట్టాం కదండి, ఆ కలర్లోనే ఫ్యాబ్రిక్ తీసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. సో ఫ్యాబ్రిక్ని బటన్కి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మిడిల్లో బటన్ పెట్టేసి చుట్టూరు ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పట్టుకొని జస్ట్ సూదితో టాకాలు వేస్తున్నాను. 2 టాకాలు వేసిన తర్వాత బటన్కి బ్యాక్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా టాకాలు వేసుకోవాలి. ఈ విధంగా బటన్స్ అన్ని బటన్స్ ఇలాగే చేసుకోవాలండి. ఫస్ట్ మిడిల్లో యాడ్ చేస్తున్నాను బటన్. మిడిల్లో జాయిన్ చేసిన తర్వాత మీకు మిడిల్ కరెక్ట్గా ఏది అనేది తెలియకపోతే ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తే మిడిల్ ఏది కరెక్ట్ మిడిల్ ఏంటి అనేది మీకు ఈజీగా తెలుస్తుందండి. కరెక్ట్గా మిడిల్కి బటన్ ఈ విధంగా పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా బటన్ని టాకలు వేస్తున్నా. టైట్గా ఊడిపోకుండా ఒక 4-5 వేసుకోవాలండి. నేను 4-5 వేసాను, కాకపోతే ఇక్కడ వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పేసి ఆ కొంచెం మాత్రం స్కిప్ చేశాను అనమాట. ఈ విధంగా మొత్తం వేసేసి రాంగ్ సైడ్లో కూడా కొంచెం గట్టిగానే వేస్తున్నాను బటన్స్ ఊడిపోకుండా ఉండడం కోసం. ఈ విధంగా స్టిచ్ చేసుకొని చివరిలో ముడి వేసేసుకోవాలి. ఈ విధంగా బటన్స్ అన్నీ ఇదే విధంగా చేసి ఇలాగే పెడుతున్నా అండి. బటన్స్ అన్నీ ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో పెట్టాను. అండ్ ఫినిషింగ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.